ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో వార్తల్లోకి వెళ్తే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక కంచెను పునరుద్ధరిస్తారా జైలుకి వెళ్తారా అంటూ మనం ప్రధాన వార్త చూస్తున్నాం. రేవంత్ సర్కార్ మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో డజన్ బుల్డోజర్లు తెచ్చి వేల చెట్లను కూల్చేస్తారా, వారంతాన్ని అనుకూలంగా మలుచుకుంటారా, పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేశారని తెలుస్తుంది. అక్కడ అడవిని ఎట్లా పునరుద్ధరిస్తారు చెప్పండి, లేదంటే సిఎస్ అరడజను అధికారులు జైలుకి అంటూ చెప్పింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. కంచగచ్చిబౌలిపై విచారణ జూలై 23కు వాయిదా వేసింది. మనం ప్రధానంగా గమనిస్తే కంచగచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా లేదంటే జైలుకు పంపమంటారా అధికారులను అంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే యూనివర్సిటీ పక్కన అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్టుగా కూడా ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తుంది అంటూ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది. సో అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారో లేక తమ అధికారులను జైలుకు పంపుతారో రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. కనుమరుగైన అటవీ ప్రాంతం అంటూ చూస్తున్నాం. దట్టమైన అడవి 2.60 ఎకరాలు, మధ్య రకం 57.66 ఎకరాలు, ఓపెన్ ఫారెస్ట్ 17.20 ఎకరాలు. సో ఈ స్థాయిలో అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిండ్రు. ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలి అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు మనం చూస్తే తప్పు ఒప్పుకోరు రేవంత్ అంటూ చూస్తున్నాం. ఇంకో వార్త, హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల స్కామ్, అడవుల ధ్వంసం, పర్యావరణ చట్టాల ఉల్లంఘనే, సీఎం మూర్ఖత్వంతో అధికారులు జైలుకు వెళ్లాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డ వార్త మనకి ఇంకో చోట కనిపిస్తుంది. మరోవైపు గమనిస్తే ఉద్దేశపూర్వక విధ్వంసం ఇది అంటూ కూడా చూస్తున్నాం. 71 ఎకరాల్లో అడవిని నిర్మూలించారు, నిబంధనలను తుంగలో తొక్కింది సర్కార్, జీవవరణ వ్యవస్థకు పూడ్చలేని నష్టం కలిగింది అంటూ కంచగచ్చిబౌలి భూములపై సిఈసి నివేదిక సారాంశం కూడా మనకు అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు మనం గమనించినట్లయితే మరో ప్రధాన వార్త కనిపిస్తుంది. ఆర్ ట్యాక్స్ పిడుగు అంటూ చూస్తున్నాం. కన్స్ట్రక్షన్ కంపెనీలు కప్పం కట్టాల్సిందే అంటూ మనం ప్రధానంగా గమనిస్తున్నాం. సో ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణల్లో తరచూ వినిపిస్తూ వచ్చిన ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలన్నీ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నేత బంధువర్గం అనధికార సుంకం వసూలు చేస్తోంది అంటూ కొందరు బిల్డర్స్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎస్ఎఫ్టీల లెక్కన రేట్లు ఫిక్స్ చేసి మరి కూడా వసూలు చేస్తున్నారని, కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారంటూ కూడా బిల్డర్లు వాపోయినట్టు తెలుస్తుంది. సో ముఖ్య నేత బంధువర్గం అనధికారికంగా సుంకాన్ని వసూలు చేస్తుంది. లగ్జరీ విల్లా అయితే ఎస్ఎఫ్టీకి 200, సాధారణ గృహాలైతే ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు వసూలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రాహుల్కు తెలంగాణ బిల్డర్ల ఫిర్యాదు అంటూ చూస్తున్నాం వార్త. 3 కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ విభజన, చదరపు అడుగు లెక్కన ట్యాక్స్ ఖరారు, కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు అనేది మనకి ప్రధానంగా కనిపిస్తుంది. సో హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలిన రియల్ ఎస్టేట్ రంగం మీద మరో పిడుగుపడ్డట్టు కూడా తెలుస్తుంది. సరికొత్త ట్యాక్స్లు అనధికారికంగా అమల్లోకి వచ్చినట్టు కూడా రియల్టర్స్ బెంబేలెత్తుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో వీళ్ళ మీద ప్రభుత్వ పెద్దలు ఆర్ ట్యాక్స్ ను మోపినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 3 విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి స్క్వేర్ ఫీట్కు ఇంత అని రేట్ను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్టుగా, ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టుగా రియల్టర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ముఖ్య నేత కనుసన్నల్లోనే ఆయన బంధువర్గం పర్యవేక్షణలోనే ఇదంతా కొనసాగుతుంది. ఆర్ ట్యాక్స్ వసూళ్ల భాగోతం అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇటీవల హస్తనకు చేరినట్టుగా సమాచారం అందుతోంది. మరి హైదరాబాద్కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సో తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని, అసలే ఇండ్ల కొనుగోళ్లు పడిపోయి వ్యాపారం సరిగ్గా నడవక అప్పుల పాలైన తమకు ఈ ఆర్ ట్యాక్స్ అసనిపాతంగా మారిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా చాలా కీలకంగా కనిపిస్తోంది. ముఖ్య నేత కనసల్లోనే ఇదంతా కూడా జరుగుతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. మరోవైపు చూసుకుంటే మహిళా మంత్రులే కాళ్ళు గడగాల్సింది అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది ప్రధానంగా. సో అందాల పోటీలకు సంబంధించి వాళ్ళంతా మగవాళ్ళంతా వాళ్ళంతా కంటెస్టెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఎటువంటి చర్యలకు పాల్పడింది గవర్నమెంట్ అనే దానికి సంబంధించి ఆ నేపథ్యంలో వివాదాస్పదమైన వార్త ఇది. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానిస్తారంటూ అందగతులు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడడం సాంప్రదాయమా? రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలున్నాయి. రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ భగ్గుమన్నారు బీఆర్ఎస్ మహిళా నేతలంతా. ఇది తెలంగాణకు అవమానకరమన్నారు గుంగిడి సునీత. సోనియా గాంధీకి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత, కోవాలక్ష్మి లేఖ రాసిండ్రు.
సో మనం ఇక్కడ గమనిస్తే నిన్న సీఎం రేవంత్ మీద తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేస్తున్నారు బీఆర్ఎస్ మహిళా నేతలు గొంగిడి సునీత, హేమ, శైలజ, స్రవంతి ఇతర నేతలంతా కూడా మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ గమనిస్తే ఇదేం దౌర్భాగ్యం అంటూ చూస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్లు కడిగించడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి. వాళ్ళ కాళ్లు కడిగించి టవల్తో తుడిపించడం దౌర్భాగ్యం, ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలక తప్పదు అన్నారు. తెలంగాణ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. సో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చిన అందగత్తెల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం యావత్ రాష్ట్ర మహిళా ఆత్మగౌరవాన్ని అబాస్పాలు చేయడమే. ఇది సాంప్రదాయం అని చెప్తున్న ప్రభుత్వం మహిళా మంత్రులతో వాళ్ళ కాళ్లు కడిగిస్తే బాగుండేదేమో. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన బతుకమ్మను చెప్పులు వేసుకుని ఆడడం సాంప్రదాయం అంటూ బీఆర్ఎస్ మహిళా నేతలంతా భగ్గుమన్న పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్న వార్త మనం చూస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గోవర్ధన్ బలవన్ మరణం అంటూ వేతనం సమయానికి అందకపోవడంతో మనస్తాపం చెందిండు. ప్రభుత్వ తీరుతో ప్రతి నెల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు సర్కార్ మీద తీవ్రంగా మండిపడుతున్నారు హోంగార్డ్స్. ఇటువంటి పరిస్థితి నెలకొంది. రేవంత్ ప్రభుత్వ హయాంలో హోంగార్డ్లకి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపుగా మనం అక్కడే గమనిస్తే ఇప్పటికీ రాలిన మట్టిపూలు 498 అంటూ చూస్తున్నాం. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అప్పైంది. సో అప్పుల బాధతోనే ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు చూస్తే సుంకం సంకటం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అమెరికా ఉత్పత్తులపై భారత్ జీరో టారిఫ్ అంటూ బాంబు పేల్చిండ్రు ట్రంప్. ఇండియాను ఇరుకాటంలో పెడుతున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు, టారిఫ్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అన్న మంత్రి జయశంకర్ అంటూ చూస్తున్నాం. భారత్ నుంచి బయటపడండి అంటూ యాపిల్ సంస్థకు ట్రంప్ సూచన జారీ చేసిండ్రు. పాకిస్తాన్తో వంటగాగుతున్న తుర్కీయకు క్షిపణుల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకు వార్త కనిపిస్తుంది. మనం గమనిస్తే భారత్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష కట్టినట్టే కనిపిస్తుంది. నిన్న గురువారం ఒక్కరోజే 3 విషయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టినాయి. వాణిజ్యం కావాలా వద్దా అని బెదిరించి భారత్ పాక్లను కాల్పుల విరమణపై అంగీకరించేలా చేశాను అని ప్రకటించుకున్న ట్రంప్ తాను చెప్తున్న వాణిజ్యం ఏంటో మెల్లమెల్లగా వెల్లడిస్తున్నాడు అనేది ఇక్కడ సారాంశం. సో ప్రధానంగా అమెరికా ఉత్పత్తుల మీద జీరో టారిఫ్కు భారత్ అంగీకరించింది అంటూ నిన్న మరొక బాంబు పేల్చిండు ట్రంప్. దీంతో అట్లాంటిదేమీ ఇంకా ఖరారు కాలేదు అంటూ జయశంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా భారత్ నుంచి బయటపడాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్రంప్ నేరుగానే సూచించిండ్రు. సో అన్నింటికీ మించి ఇటీవలి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్కు అన్ని విధాలా సహాయపడి భారత ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమైన తుర్కీయకు అమెరికా మద్దతుగా నిలిచింది. తుర్కీయకు క్షిపణులు విక్రయించేందుకు ట్రంప్ ఒప్పందం చేసుకోవడం అగ్నికి మరింత ఆజ్యం పోస్తుందనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తోంది. సో దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్తో పరిణామాలకు సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఒక ఫ్రిక్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరి ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, నిర్ణయాలను కూడా వివాదాస్పదంగా మారుతున్నది పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనకి ప్రధానంగా రైతులు ధర్నా చేస్తుంటే రైతుల మీద కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసిండు. కొనుగోలు కేంద్రానికి వచ్చి వీరంగం చేసిండు. ఆందోళన ఎందుకంటూ దుర్భాషలాడిండు. సో అతన్ని చితకబాది వెళ్ళగొట్టిండ్రు రైతులు. అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ధాన్యం దోపిడీని ప్రశ్నించిన రైతు మీద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నదాత మీద కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం నుంచి. నిర్మల్ జిల్లా ఎర్వచింతల్లో ఈ ఘటన జరిగింది. మరోవైపు పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో వడ్లు కొనాలి అంటూ ఆందోళన చేస్తున్న రైతుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతున్నారు కాంగ్రెస్ నేత అట్ల కుమార్. ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, కాఫీ రంగు చొక్కా వేసిన వ్యక్తి అంటూ. సో ఈ విధంగా రైతులకు చేయాల్సింది చేయకుండా మరొక వైపు దౌర్జన్యంగా రైతుల్ని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అక్కన్నపేటలో భూభారత్ రెవెన్యూ సదస్సులో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు అంటూ చూస్తున్నాం. నాడు పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీని అమలు చేయాలి అంటూ నందారం రెవెన్యూ సదస్సును అడ్డుకున్నారు గ్రామస్తులు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితులే అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూస్తే సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనవి.
సో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కాళేశ్వరంలో పుష్కర స్నానం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్, మినిస్టర్స్. ఆ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. మరోవైపు భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. అవసరమైతే ఇంజనీర్ల కమిటీలు వేసుకోండి అంటూ ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. భూసేకరణపైనే దృష్టి పెట్టాలని, అది పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు విడుదల చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిండు. జలసౌదాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై ప్రాజెక్టుల వారీగా సమీక్షించి ఏడాదికి 5 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని, అట్లా పూర్తి చేయగలిగే ప్రాజెక్టుల వివరాలు సమర్పించాలి అంటూ సూచించినట్టు తెలుస్తుంది. సో అల్టిమేట్గా వీటన్నిటికీ కలిపి భూసేకరణే అడ్డంకిగా మారింది అంటూ సీఎం దృష్టికి ఇంజనీర్స్ తీసుకెళ్లిండు. దానికి సంబంధించి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన వార్త మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు మిగతా వార్తలకు సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే, ఇక్కడ ప్రధానంగా ఉద్దేశపూర్వక విధ్వంసం అంటూ మనకి కనిపిస్తుంది. సో 71 ఎకరాల అడవిని నిర్మూలించింది, నిబంధనలను తుంగల దొక్కింది సర్కార్, జీవావరణ వ్యవస్థకు పూడ్చలేని నష్టం కలిగింది. కంచగచ్చిబౌలిపై ఈ సిఈసి నివేదికలోని అంశాలు ఇవన్నీ కూడా మనం ఒకసారి డీటెయిల్గా గమనిస్తే, కంచగచ్చిబౌలి భూముల్లో అద్భుతమైన జీవావరణ వ్యవస్థ ఉందని సిఈసి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 104 ఎకరాల్లో అడవులను ధ్వంసం చేయడంతో అక్కడి జీవావరణ వ్యవస్థకు, జంతుజాతికి పూడ్చలేని నష్టం వాటిల్లినట్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో సిఈసి ఎటువంటి సూచనలు చేసిందని ఒకసారి మనం గమనిస్తే, ఈ భూమిని తక్షణమే అరణ్యంగా ప్రకటించి రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. 104.95 ఎకరాల్లో భారీగా మొక్కలు పెంచి పూర్వస్థితికి తీసుకురావాలి. జీవావరణం, మరుదైన వృక్ష, జంతుజాతి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలి. ఈ ప్రాంతంలోని జలాశయాలను సంరక్షించాలి. ఈ ప్రాంతంలోకి మురుగునీరు రాకుండా ఏడాదిలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అటవీ పరిరక్షణ కమిటీని పునర్నిర్మించాలి. శాస్త్రవేత్తలు, రిమోట్ సెన్సింగ్ నిపుణులను కమిటీలో చేర్చాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో అటవీ తరహా ప్రాంతాలను గుర్తించడానికి అత్యున్నత స్థాయి కమిటీని నియమించాలి. ఈ నివేదిక తయారు చేయడానికి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు 14.52 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలి అంటూ కూడా సిఈసి సూచనలు కనిపిస్తోంది. సో ఒక్కసారి మనం గమనించినట్లయితే డీటెయిల్స్, ఇక్కడ అడవులను ధ్వంసం చేయడంతో అక్కడ తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని చెప్పింది. అయితే రాష్ట్ర అటవీ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంట్రాక్టర్ 104 ఎకరాల్లోని 1399 అనుమతి పొందిన చెట్లను, 125 అనుమతి లేని చెట్లను నరికేసినట్టుగా చెప్పింది. సో ఆర్టికల్ 48A21 ప్రకారం ప్రభుత్వ భూములు, వనరులు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని గుర్తు చేస్తూ కంచగచ్చిబౌలిలో ఈ బాధ్యతలో విఫలం కావడం నేరంతో సమానమని కూడా అభిప్రాయపడింది. సో ఈ విధంగా ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు మళ్ళొక్కసారి సీరియస్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా బదలాడుతున్నా, ముఖ్యమంత్రి ఎన్ని విధాలుగా పదే వేదికల మీద కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నా కూడా, అభివృద్ధి చేస్తా ఉంటే నన్ను అడ్డుకున్నారు, అక్కడ చేయలేదంటూ ఈ భూములకు సంబంధించి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నిసార్లు సుప్రీంకోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రికి సోయలేదంటే ఎందుకో అది ఆయనకే తెలియాలి అనేది రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్న మాట. ఇక మరోవైపు గమనిస్తే, బీరప్ప దయతో సుఖశాంతులతో ఉండాలంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీరప్ప కళ్యాణ వేడుకలకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో అక్కడ అంత సుఖశాంతులతో ఉండాలని అన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలి అంటూ ఆయన ఆకాంక్షించారు. మరోవైపు చూస్తే, కోట్లనే తప్పుదో పట్టిస్తున్న రేవంత్ అని ఇంకో వార్త చూస్తున్నాం. ఎప్పటికప్పుడు తప్పుపడుతున్న కోట్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసిన కమెంట్స్ మనం ఇక్కడ మరొకసారి గమనించవచ్చు. మరోవైపు ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్స్లో అటవీ ఏరియా పునరుద్ధరణకు సంబంధించి కూడా మనం మరొకసారి గమనిస్తే, కోర్టు ఏం చెప్పినా వింటామంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ఆప్షన్ లేదు. సో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఈ నిర్ణయాలను సమర్థించుకుంటే ఇబ్బందుల్లో పడతారంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ నేపథ్యంలో ఈ పునరుద్ధరణ శాస్త్రీయంగా ఉండాలంటూ విద్యార్థులంతా కూడా కోరుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో కంచగచ్చిబౌలి పరిధిలోని హెచ్సియు భూములో ప్రభుత్వం చేపట్టే పునరుద్ధరణ పనుల్లో యూనివర్సిటీ ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లను తమను భాగస్వామ్యం చేయాలని విద్యార్థులు కోరిండ్రు. ఇకాలజిస్టులు, ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లు సూచించిన మొక్కలని నాటాలి అని కూడా డిమాండ్ చేసిండ్రు. మొక్కలను నాటే క్రమంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని కూడా వాళ్ళంతా పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే,
ఎస్. కేసీఆర్ కట్టించిన యాదాద్రి అంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. యాదాద్రికి అందాల భామలు అంటూ చూస్తున్నాం. యాదగిరిగుట్ట శిల్పకళ అద్భుతం, రాతి కట్టడం అద్వితీయం, అమోఘం, అబ్బురపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు అని మిస్ వరల్డ్ పోటీదారులు పరవశించిపోయినరు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లిని వీళ్ళంతా సందర్శించిండ్రు. సో ఆ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఇంకోవైపు చూస్తే యాదగిరిగుట్ట కొండపైన భక్తుల ఘర్షణ కనిపిస్తుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద బస్టాండ్ దగ్గర భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రపంచ సుందరిమండల పర్యటన నేపథ్యంలో దర్శనానికి వచ్చిన భక్తులు వెంటనే కొండ కిందకు వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. బస్సులు లేక బస్టాండ్లో వేచి ఉన్న భక్తులు బస్సును ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే వెనకే ఉన్న మరికొంతమంది భక్తులు కొందరిని లాగి కిందకు దింపే ప్రయత్నం చేసిండ్రు. సో అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇవన్నీ చేసుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, ఆదేశాలు జారీ చేయాలి, అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అవేం చేయని పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకా వైపు చూసుకుంటే వరద కావద్దని ప్లేట్లు ఇచ్చినామంటూ వివాదం మీద మంత్రి సీతక్క వివరణ అంటూ చూస్తున్నాం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కాళ్ళను తెలంగాణ ఆడబిడ్డలు కడిగినట్టుగా వస్తున్న వార్తలకు సంబంధించి ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో గుడి ప్రాంగణంలో 33 మంది ప్రపంచ సుందరిమణులు ఒకేసారి కాలు కడుక్కుంటే నీళ్లు వరదలా పారి బురద అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ప్లేట్ చెంపించినామని కవరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అయితే అవుతుంది. మరోవైపు మంత్రి సీతక్క నోరు జాగ్రత్త అంటూ బీఆర్ఎస్ నేత పటోల కార్తిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అబద్ధాలకు అంబాసిడర్గా మారగంటూ మాట్లాడిన మంత్రి సీతక్కకు పటోల కార్తిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. సీతక్క నోరు జాగ్రత్త, మీరు మాట్లాడేది ఒక మహిళ గురించి అనే విషయం మర్చిపోయారంటూ ప్రశ్నించిండు. సర్కార్ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్ళు గడిగిన మహిళని తప్పుపట్టేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కార్తిక్ రెడ్డి నిలదీసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అందాల పోటీతో ఒరిగేదేంటి అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి మరోవైపు కనిపిస్తున్నాయి. సో పెట్టుబడులు వచ్చాయంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి క్వశ్చన్ చేసిండు. ఆ వార్త కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం అంటూ మనకి మరొక ప్రధాన వార్త కనిపిస్తుంది. చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏసీ సూచించినట్టుగా 7వ బ్లాక్ను మళ్లీ కట్టి ప్రాజెక్టును వాడుకోండి అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు మనం గమనిస్తున్నాం. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే అబద్ధాలతో రేవంత్ రెడ్డి సర్కార్ తప్పించుకుంటుంది. మేము ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటున్నావు, ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే సారీ చెప్తావా అంటూ కూడా ప్రశ్నించారు. ఒక్క ఇరిగేషన్ శాఖలో 1000 ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మరోవైపు ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సో తాజాగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో సూచించినట్టుగా 7వ బ్లాక్ను తిరిగి నిర్మించి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేసిండ్రు. ఆ పని తొందరగా చేయాలని కూడా సూచించిండ్రు. రాజకీయాలు ముఖ్యమా, రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అంటూ కూడా నిలదీసిండ్రు. ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కాలం కానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రధాని అని కూడా చెప్పారు. సో నిన్న ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ప్రజలకు అన్నీ తెలుసని అన్నింటినీ గమనిస్తుంటారని చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని మంత్రి అంటుండగా 1,50,000 కోట్ల అవినీతి అని మరో మంత్రి చెప్తున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 94,000 కోట్లే అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో కాళేశ్వరంతో 20 లక్షల ఎకరాల్లో పంట అంటూ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఒక మంత్రి అన్నారు. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. మరి నిండు శాసనసభలో సాగునీటి రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో కొత్త ఆయకట్టు స్థిరీకరణ కింద 20 లక్షల ఎకరాల్లో పంట పండింది అని పేర్కొన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారాజ్లు, 98 కిలోమీటర్ల పేసర్మాన్స్, 203 కిలోమీటర్ల టన్నెల్, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 16 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు. ఇట్లా కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. ఇందులో 100 కంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలోని 7వ బ్లాక్లో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని కూడా హరీష్ రావు మళ్ళొక్కసారి క్లారిఫై చేసిండ్రు. డీటెయిల్గా అన్ని వివరించిండ్రు. సో ఈ నేపథ్యంలో
మేము ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చినామని రుజువు చేస్తే క్షమాపణ చెప్తావా? ఇవ్వలేదు అంటే నేను ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ సవాల్ విసిరినరు. 2016 మే 27న ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడైతే ముఖ్యమంత్రిగా నియామక పత్రాలు ఇచ్చారో అక్కడే మేము నియామక పత్రాలు ఇచ్చినాం. ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చినామని హరీష్ రావు మరొకసారి ఉద్యోగాలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక మరోవైపు చూస్తే మాట తప్పింది మీరు అంటూ వ్యాఖ్యానం చూస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మాట తప్పిండ్రు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట తప్పిండ్రు. సంవత్సరంలోపి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మాట తప్పిండ్రు. మీరు ఇచ్చింది 10,000 లోపు ఉద్యోగాలు మాత్రమే. అశోక్ నగర్ మెట్ల మీద మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నువ్వు నిరుద్యోగులను మోసం చేసిండు. పరీక్ష నిర్వహణలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అంటూ హరీష్ రావు సీరియస్ అయిన వార్త మనకు కనిపిస్తుంది. సో నాడు కేసులు వేసింది రేవంత్ రెడ్డి అంటూ పచ్చకామెరలో వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. రేవంత్ కూడా అంతే. ఆనాడు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 10ల సంఖ్యలో కేసులు వేసింది రేవంత్ రెడ్డి. ఆనాడు కేసులు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నది కూడా ఈ రేవంతే. ఆనాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా కేసులు వేసి అడ్డుకున్నది కూడా ఈ కాంగ్రెస్ పార్టీని. కేవలం రేవంత్ రెడ్డి చేతగానితనం, తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అంటూ కూడా హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు లక్షల కోట్ల టెండర్లు ఇస్తారు కానీ మరి ఉద్యోగులకు డబ్బులు లేవా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నదాత గోస మీద ఎందుకు రివ్యూ చేయమంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. మరోవైపు ఆడబిడ్డలతో కాళ్ళు గడించడం క్షమించరాని నేరం అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. తెలంగాణ ఆడబిడ్డలతో దేశ విదేశాల నుంచి వచ్చిన అందాల భామల కాళ్ళు గడిగించడం దుర్మార్గపు చర్య. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్ళు గడిగించడం క్షమించరాని నేరం. ఈ ప్రభుత్వం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తా అన్నారు, మరి వాళ్ళంతా ఎక్కడున్నారు? వడ్డీ లేని రుణాలు అన్నావు, ఎక్కడ ఇచ్చిండ్రు? ఇవాళ వడ్డీలు మహిళా సంఘాలు కడుతున్నాయంటూ కూడా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.